ఈ దేశంలో ఎన్ని రకాల స్కాములు చేయాలో అన్ని రకాల స్కాములు చేసిన ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. బత్తాయి గలందరికీ అంటే దిమాగ్ లేనట్టేనా? మీ మెదడులో పిండ ఉందనేది చాలా స్పష్టంగా చాలా ఏళ్ళుగా మాకు అర్థమవుతుంది. ఏదో ఉద్యోగాలు వస్తే అనే తట్టుగా చదువుకుంటే అది డొల్లా ఏం లేదు ఇవాళ రేపు. ఖచ్చితంగా జెన్జీ మూమెంట్ మీద ఒక టాక్ నిర్వహించాలని ఉస్మానియా విద్యార్థి సంఘాలుగా ఒక ఆలోచన చేసినాం. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు కదా, ప్రశ్నించడం అనేది మా విద్యార్థుల హక్కు. ఈరోజు మన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నేతలు ఉన్నారు. రేపు జన్జెడ్ మూమెంట్ పేరుతో ఉస్మానియాలో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ యోగేంద్ర యాదవ్, సుకుమార్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎన్నో ప్రజల అసంతృప్తిల ద్వారా ఏర్పడి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్కు నిరసనగా జన్జెడ్ యూత్ మొత్తం కూడా కాక్రోజ్ జనతా పార్టీ పేరుతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిన సందర్భం కాబట్టి ఆ సందర్భ నేపథ్యంలో ఉస్మానియా 100 సంవత్సరాల చరిత్రలో ఉస్మానియా విద్యార్థులు ఆ ఇద్దరు యూనివర్సిటీ ప్రొఫెసర్లను తీసుకొచ్చి రేపు బృహత్తరంగా కార్యక్రమం నిర్వహించి విజయవంతం చేద్దామని ఒక అద్భుతమైనటువంటి సమావేశం ఇక్కడ ఎన్ఆర్ఎస్ హాస్టల్ దగ్గర పెట్టుకున్న సందర్భం. కాబట్టి అదే సందర్భంలో ఇక్కడ పోరాట యోధులు, విప్లవ వీరులు, ఉస్మానియా ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఇక్కడ మాట్లాడతారు కాబట్టి ఆ పోరాట యోధులను ఒకసారి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. నమస్తే అన్నగారు. ఏదో ఇద్దరు ప్రొఫెసర్లను తీసుకొచ్చి మీటింగ్ పెడతామంటారు కదా, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రశ్నించే గొంతుకగా ఉంటుంది. ఆ క్రమంలోనే ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ కోసం వీరోచిత పోరాటం చేసి తెలంగాణ సాధించడం జరిగింది. సో ఈరోజు ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా చూస్తే మొన్న జంతర్ మంతర్లో జెన్జీ మూమెంట్ అనే ఒక పెద్ద ఎత్తున అదొక ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమము ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయడం జరిగింది. సో ఇప్పుడు చాలామంది కూడా జెన్జీ మూమెంట్ అంటే ఏంటో కూడా కొంతమంది తెలియని సందర్భంలో ఈరోజు ఉస్మానియా వేదికగా ఉస్మానియా విద్యార్థులుగా ఉస్మానియా అనేది ఒక ఈ ప్రపంచానికి ఈ రాష్ట్రానికి ఎప్పుడూ ఒకటి తెలియని విషయాన్ని కానీ ప్రశ్నించే గొంతుగా కానీ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జెన్జీ మూమెంట్ మీద ఒక టాక్ నిర్వహించాలని ఉస్మానియా విద్యార్థి సంఘాలుగా ఒక ఆలోచన చేసినాం. దానికి రేపు 22 తారీఖు ఆర్ట్స్ కాలేజీ రూమ్ నెంబర్ 57లో ఆ యొక్క టాకు కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. దీనికి ప్రఖ్యాతిగాంచినటువంటి యోగేందర్ యాదవ్ గారు, అదేవిధంగా ఢిల్లీ ప్రొఫెసరు సుకుమార్ గారు కూడా దీనికి ప్రధాన వక్తలుగా వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ యూత్ కానీ విద్యార్థులకు కానీ మేధావులకు కానీ ఉస్మానియా విద్యార్థులుగా తెలియజేయాలంటే మీ అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంకు రండి, ఈ యొక్క టాకును విజయవంతం చేయండి. మీకున్న ప్రశ్నలను కూడా ఆ యొక్క వక్తలను అడగండి. ఖచ్చితంగా జెన్జీ మూమెంట్ అనేది రేపు భవిష్యత్తులో ఈ భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చబోతా ఉన్నది, ఈ ప్రభుత్వాలను క్వశ్చన్ చేయబోతా ఉన్నది. జెన్జీ అనేది రేపు ఈ భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఈ యొక్క విద్యార్థులు యువత కూడా ఎదగడానికి సిద్ధంగా ఉన్నదని సందర్భంగా తెలియజేస్తాం. మీరు చెప్పండి. ఈరోజు ప్రభుత్వాలు ఏవైనా రాజకీయ నాయకుల యొక్క ఆలోచన విధానంలో మార్పు రావడం లేదు. అది విద్యా వ్యవస్థలో కావచ్చు, ఇంకే రంగంలోనైనా కావచ్చు. ఈరోజు దేశవ్యాప్తంగా జెన్జీ విద్యార్థులు పోరాటం చేస్తున్నారంటే తమ యొక్క భవిష్యత్తు ఆశయాలను, కళలను అణిచివేస్తున్న ఈ తిరోగమన ప్రభుత్వాలను పై తిరగబడుతూ ప్రశ్నిస్తూ ఈరోజు ఢిల్లీ నుంచి గల్లీ దాకా తమ యొక్క పోరాటాన్ని విస్తరిస్తుర్రు. తమ యొక్క ప్రశ్నలను సంధిస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఉద్యమకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్ ఉద్యమం. ఆ ఆలోచనతోటి ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు అన్ని విద్యా సంస్థలలో ఈరోజు తమ యొక్క సమస్యలను వెల్లడిస్తూ సోషల్ మీడియా కావచ్చు, ప్రధాన మీడియా కావచ్చు ఈరోజు బయట పెడతా ఉన్నాయి. ఈ సందర్భంగా రేపు జెన్జీ విద్యార్థుల ముఖాముఖి చర్చ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి యోగేంద్ర యాదవ్, సుకుమార్ రావడం జరుగుతుంది. వారితోటి విద్యార్థులు నేరుగా జెన్జీ విద్యార్థులు తమ యొక్క సమస్యలను, యూనివర్సిటీల స్థాయి విద్యా వ్యవస్థను యొక్క వాస్తవ పరిస్థితులపైన చర్చించడానికి ఇక్కడికి వస్తున్నారు. దాన్ని విజయవంతం చేయాలని ఈరోజు చాలామంది విద్యార్థులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దానికి మీడియా సపోర్ట్ కూడా కావాలని చెప్పి, మిగతా విద్యార్థులందరూ మద్దతు కావాలని చెప్పి కోరుతున్నాం. ఓకే, అదే క్రమంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు కదా, దాని పట్ల మీ అభిప్రాయం ఏంది? అంటే వాస్తవానికి ప్రశ్నించడం అనేది మా విద్యార్థుల హక్కు. విద్యార్థులు ప్రశ్నిస్తారు, ఎందుకంటే ఈ సమాజంలో ప్రశ్నిస్తేనే
ఈ సమాజంలో మనకు ఏమంటారు ఆ యొక్క ఆన్సర్ దొరుకుతుంది. ఆన్సర్తో పాటు ఈ సమాజం బాగుపడుతుంది. ఈ ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకున్నాం కాబట్టి విద్యార్థులుగా ఉస్మానియా యూనివర్సిటీ తరఫున, అలాగే విద్యార్థి నాయకులుగా మేము ఈ యొక్క ఎవరైతే ప్రొఫెసర్లు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి వస్తున్నారో యోగేంద్ర యాదవ్ కావచ్చు, కానీ అలాగే సుకుమార్ గారు కావచ్చు, వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత వాళ్ళతోటి ఈ మూమెంట్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఈ విద్యార్థులు జంజి తలుచుకుంటే ఏం చేస్తుంది, రాజ్యాన్ని ఒక యువత తలుచుకుంటే రాజ్యాన్ని నిలబెట్టగలుగుతుందా, అదే రాజ్యాన్ని కూల్చగలుగుతా అని చెప్పేసి మనం గతంలో చూస్తూ వచ్చాము. అలాగే రీసెంట్గా కూడా ఈ సీజేపీ కూడా దాన్ని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా ఈ జంజి మూమెంట్ను వెనక్కి తీసుకోలేని పరిస్థితి మనం చూసాం. అలాగే ఈ జంజి తలుచుకొని నేడు జరుగుతున్నటువంటి అసమానతలపైన, అణచివేత పైన మనం పోరాటం చేయాలనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ జంజి మూమెంట్ అనేది కొనసాగుతుంది. ఆ జంజి మూమెంట్ని మేము ఉస్మానియా యూనివర్సిటీలో రేపు రూమ్ నెంబర్ 57లో ఈ ప్రొఫెసర్లతో మౌత్ టు మౌత్ టాక్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క జంజి మూమెంట్లో భాగస్వామ్యం అయ్యి విద్యార్థులకు ఎలాంటి గైడెన్స్లు మనం ఇవ్వాలి, మనం ఎలాంటి గైడెన్స్ తీసుకోవాలని ప్రొఫెసర్ల ద్వారా మనం తెలుసుకోవాలి. కాబట్టి మీరందరూ ఈ యొక్క వర్తమానం టీవీ తరపున మీరందరూ రావాలని ఈ యొక్క బయట ఇవ్వడం జరుగుతుంది. ఓకే అన్న, మీరు చెప్పండి. ఉపయోగించిండు నరేంద్ర మోడీ గారు ప్రశ్నిస్తే దీని పట్ల మీ ఉద్దేశం ఏంది? రేపటి దాని పట్ల రేపు ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల అంటే రూమ్ నెంబర్ 57లో జంజి ఉద్యమాలపైన మాట్లాడడానికి కోసం ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్లు వస్తూ ఉన్నారు. సమకాలీన భారతదేశంలో అసమ్మతి, నిరసన అనేటువంటి అంశాలపైన మాట్లాడడానికి కోసం వాళ్ళిద్దరు ప్రొఫెసర్లని విద్యార్థి సంఘాలుగా అందరం ఆహ్వానించడం జరిగింది. సో జంజి ఉద్యమాలకు స్ఫూర్తి నేను అనుకుంటున్నాను. ఒక తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడిగా తెలంగాణ ఉద్యమమే జంజి విద్యార్థులకు స్ఫూర్తి. ఎందుకంటే విద్యార్థి ఉద్యమం ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. అంటే ఒక రాష్ట్ర ఏర్పాటే విద్యార్థి ఉద్యమాల ద్వారా జరిగింది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడానికి కోసం కూడా ఇలా విద్యార్థులు జంజి తరమంతా కూడా అంటే ప్రశ్నించే తత్వాన్ని దేశవ్యాప్తంగా ఏ రకంగా భారతీయ జనతా పార్టీ బీజేపీ ఏ రకంగా దానిపైన దాడులు చేస్తూ ఉన్నది, ఎట్లా అణచివేస్తూ ఉన్నది, ప్రశ్నను ఎట్లా జీర్ణించుకోలేకపోతున్నారనే దాని మీద మనం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ క్రమంలో ఈ నిరసన, అసమ్మతి అనే దానిపైన మనం రాజ్యాంగబద్ధంగా పోరాడుతుంటే వాళ్ళు ఇట్లా కొత్త రకాల పేర్లు పెట్టి అర్బన్ నక్సల్ అని కొన్ని రోజులు, తర్వాత దిమాగీ నక్సల్స్ అని ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చేసి అంటే జ్ఞానం ఉన్నటువంటి వాడు, చదువుకున్నటువంటి ప్రతివాడు, ప్రశ్నించే ప్రతివాడు నక్సల్స్ అని మీరు మాట్లాడే తీరు భారతీయ జనతా పార్టీ స్వయంగా ప్రధాని మాట్లాడడం ఎంత నీచమైనటువంటి రాజకీయ దిగజారుతనం అంటే భారతదేశం సాధించి 80 సంవత్సరాలు గడిచిన తర్వాత దాని సందర్భంగా ఒక మెసేజ్ దేశ ప్రజలకు తను చేస్తున్నటువంటి అభివృద్ధి ఫలాలు, భారత రాజ్యాంగ ఫలాలు ఏ రకంగా అందుతున్నాయి, దాన్ని ఇంకా ఎట్లా అందుకోవాలి, ఈ ప్రజల అభివృద్ధిని ఎట్లా కాంక్షించాలి, ఎట్లా ముందు తీసుకుపోవాలి, దేశాన్ని ఎట్లా అభివృద్ధి పరచాలి, విద్య, వైద్యంలో అనేక రంగాలలో, సాంకేతిక రంగాల్లో ఎట్లా దేశాన్ని ముందు తీసుకుపోవాలనే దాన్ని సందేశం ఇవ్వకుండా అంటే చదువుకొని జ్ఞానం ఉన్నటువంటి ప్రతివాడు దిమాగి నక్సల్స్ అని మాట్లాడమంటే అంటే ఈ బత్తాయి గలందరికీ అంటే దిమాగ్ లేనంటేనా? మీ మెదడులో పిండ ఉందనేది చాలా ఏళ్ళుగా మాకు అర్థమవుతుంది. అంతా వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వస్తున్న దాన్ని బట్టి మీరు ఏది కాపీ పేస్ట్ ఏది చేసి పంపితే దాన్ని ప్రచారం చేయడం, ఇతరులపైన మూకదాడి చేయడం, బెదిరింపులకు పాల్పడడం, బూతులు తిట్టడం, సోషల్ మీడియాలో అనేక రకాలైనటువంటి అంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఏది పెట్టినా కూడా ఇలా బూతులు తిడుతున్నటువంటి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా నిరసనను, అసమ్మతిని జీర్ణించుకునేటువంటి స్థితిలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి దాడులన్నింటిని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. త్వరలోనే వాళ్ళకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. కాబట్టి చైతన్యవంతమైనటువంటి యువతరం అంతా కూడా ఇలా ప్రశ్నించాల్సిన అవసరం, బాధ్యత, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, భారతదేశాన్ని ఈ భారతీయ జనతా పార్టీ నుంచి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత యువతరం పైన ఉంది. కాబట్టి ఆ యువతరాన్ని ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ఈ యువతరాన్ని అంతా కూడా ఎడ్యుకేట్ చేయడానికి కోసం ఇలా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఎన్నో ఉద్యమాలకు ఇలా నిలయమైనటువంటి ఇలా ఉస్మానియా యూనివర్సిటీ వందే మాతరం ఉద్యమం నుంచి మొదలుకుంటే మొన్నటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం వరకు అనేక పోరాటాలకు పుట్టినిల్లు. కాబట్టి ఆ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా రేపు ఉదయం 10 గంటలకు అంటే శనివారం ఉదయం 10 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ రూమ్ నెంబర్ 57లో జరగబోతోంది. నేను వస్తున్నా, మీరు కూడా అందరు రండి. యువతరమా ఖచ్చితంగా అందరు వస్తే మన చైతన్యంతో, మన పోరాటాల స్ఫూర్తితోటి మనం ఎట్లా ఈ దేశాన్ని బాగుపరుచుకుందాం. విద్యా, వైద్య రంగంలో ఇలా దేశంలో అవలంబిస్తున్నటువంటి ఒక ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా మనం ఏ రకంగా ఒక పోరాటాన్ని నిర్మాణం చేద్దాం అనే దాని మీద చర్చించుకుందాం. రండి, తప్పకుండా విజయవంతం చేద్దాం.
మీరు చెప్పండి అన్న, జన్జట్ మూమెంట్ అనేది విదేశీ నిధులతో నడుస్తుంది అనేది సమాజంలో కొంత నడుస్తూ ఉన్నది. దీని పట్ల మీ అభిప్రాయం? మొదటి నుంచి మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ప్రశ్నించేటువంటి వాళ్ళను, లేకపోతే మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించేటువంటి వాళ్ళను రకరకాల ముద్రేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రభుత్వం మోడీ అధికారంలో వచ్చే ముందు విద్యారంగాన్ని సంస్కరిస్తామని చెప్పారు, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇవే ప్రభుత్వాన్ని ఎక్కడ పోయినా మేము మాకు కల్పిస్తామన్నటువంటి ఉద్యోగాలు, మా విద్యారంగాన్ని పరిరక్షించండి అని మాట్లాడితే వీళ్ళు వెనుక రకరకాల శక్తులు ఉన్నాయి. వీరు పాకిస్తాన్ ఏజెంట్లు లేదా చైనా ఏజెంట్లు లేదా విదేశీ శక్తుల నుంచి వీళ్ళకు ఫండ్ వస్తుంది. వీళ్ళు అర్బన్ నక్సలైట్లు, ఈ మధ్యలో కొత్తగా దిమాగి నక్సల్స్ అని నరేంద్ర మోడీ భారతదేశ ప్రధాని ఈ రకంగా ముద్రేయడం మాత్రం అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ దేశంలో నిజంగా ప్రజాస్వామ్య ప్రకారంగా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని 23 సంవత్సరాల్లో ఈ దేశం కోసం నవ్వుతూ ఉరికమ్మని ముద్దాడినటువంటి షాహిద్ భగత్ సింగ్ను స్ఫూర్తిగా తీసుకొని ఈ పాలక వర్గాలు, ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో విద్యారంగాన్ని మొత్తం కార్పొరేట్ వర్గాలకు దారాదత్తం చేసేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకొస్తుంది. ఈ దేశంలో విద్యారంగాన్ని మొత్తం కాషాయమయం చేసేటువంటి విధంగా నిర్ణయాలు అమలవుతున్నాయి. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో మొత్తం వీసీ పోస్టులు మొత్తం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు కట్టుబెడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. అంటే ఈ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని ఆనాడు కవిలు చెప్పినట్టు ఈ దేశం అంటే అంబానీ ఆదాయంలాగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. కాబట్టి ఈరోజు మేల్కొన్నారు, అందుకే యువత మేల్కొంది, విద్యార్థులు మేల్కొన్నారు. కాబట్టి జెన్జీ మూమెంట్లో కొనసాగింపులో, ఉద్యమంలో, తీవ్రతరమైనటువంటి ఉద్యమంలో చివరికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా ఈ విద్యారంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. దానిలో భాగంగానే జెన్జీ మూమెంట్ కొనసాగింపులో భాగంగానే ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో రేపు శనివారం రోజు 10 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ రూమ్ నెంబర్ 57లో అనేక మంది నిత్య చైతన్యం, సమాజాన్ని చైతన్యం చేసేటువంటి మేధావి ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, మనందరికీ సుపరిచితమైనటువంటి ప్రొఫెసర్ మన ఉస్మాన్ యూనివర్సిటీకి రాబోతుండు. తనతో పాటు ప్రొఫెసర్ సుకుమార్ గారు కూడా ఈ యూనివర్సిటీకి రాబోతున్నారు. కాబట్టి ఈ జెన్జీ మూమెంట్ కొనసాగింపులో భాగంగా జరుగుతున్నటువంటి ఈ చర్చా కార్యక్రమంలో మీరందరూ తప్పకుండా రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. మిత్రులారా, తప్పకుండా రావాలి. ఇది మన దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలు చర్చ జరుగుతున్నాయి. మన విద్యారంగాన్ని పరిరక్షించుకునే అంశాలు చర్చ జరుగుతున్నాయి. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేటువంటి అంశాలు చర్చ జరుగుతున్నాయి. కాబట్టి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి రేపు భవిష్యత్తులో మోడీని గద్దెదించేదాకా మన పోరాట కార్యాచరణ భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ ఏ పోరాటం జరిగినా మనందరం పాల్గొనాలి. భగత్ సింగ్, చెగువేరా స్ఫూర్తిగా మనం పయనించాలి. అందుకే చెగువేరా ఒక మాట చెప్తాడు, ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఎదిరించడానికి సిద్ధంగా ఉండు. సామ్రాజ్యవాదాన్ని, ఈ అమెరికా లాంటి సామ్రాజ్యవాది దేశాలకు వ్యతిరేకంగా ఎక్కడ పోరాటం జరిగినా, ఎక్కడ ఉద్యమం జరిగినా మనం అందరూ పాల్గొనాలని చెప్పినటువంటి చెగువేరా, భగత్ సింగ్ స్ఫూర్తిగా ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విద్యా వ్యతిరేక నిర్ణయాలపైన ఈ రాజ్యాంగ పరిరక్ష పోరాటంలో మనందరం మమేకం అవుదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, రీసెర్చ్ స్కాలర్గా, జన్జట్ పోరాట యోధునిగా ఏంటి అసలు? అయితే విద్యార్థులకి వాళ్ళు రేపు చదువుకుంటున్నారు. అయితే చదువుకోవడం ఒకటే సరిపోదు. చదువుకోకుండా దాంతోపాటు ఆ చదువుకున్న దాని నాలెడ్జ్ని మనం సేకరించి రేపటి కాలంలో ఎట్లుంటుంది, ఈరోజు వచ్చే పాలసీలు ఎట్లున్నాయి అనే దాని మీద చర్చించడానికే ఆ చదువు. ఏదో ఉద్యోగాలు వస్తే అనే తట్టుగా చదువుకుంటే అది డొల్లా ఏం లేదు ఇవాళ రేపు. కాబట్టి ఈ ఉద్దేశంలో ఇది జరుగుతుంది. మొన్న వాళ్ళు చదువుకున్నారు, జెన్జీ విద్యార్థులు చదువుకున్నారు. అందుకనే వాళ్ళు ఫ్రీడమ్ ఇండెక్స్ అని, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అని, అవన్నీ కొన్ని ప్రశ్నలతోటి వాళ్ళని ప్రేరేపించుకొని దేశం ఎట్టుపోతుందని గుర్తుపట్టి దాన్ని బట్టి ఆ రోజు ఆ మూమెంట్ చేశారు. అంటే వాళ్ళకి కొద్దిగా జ్ఞానం ఉంది ఆ అంశం మీద, దాన్ని బట్టి అంత మూమెంట్ జరిగింది. అలాంటిది మన ఉస్మానియా యూనివర్సిటీలో అంటే ఇది ఉద్యమాల గడ్డ. ఇలాంటి ప్రాంతంలో ఇట్లాంటి ఉద్యమాల గురించి చర్చించడం వల్ల ఇక్కడ ఆ ఎక్స్పీరియన్స్తో పాటు ఈ పెద్ద మేధావులు రావడము, ప్రొఫెసర్లు రావడంతో పాటు ఆ మూమెంట్ అనేది, అంటే ఆ యొక్క ప్రోగ్రామ్ అనేది, దానికి విలువ అనేది మనమే లెక్కబట్టవచ్చు ఎంత గొప్పగా ఉంటుంది అనేది. సో అక్కడ వచ్చే కూర్చునే ఆ 2-3 గంటల్లో మనకు వచ్చే జ్ఞానం ఎలాంటిదంటే విద్యార్థులు ఏ దారిలో పోవాలి, ఇవి మేము ఉద్యమం చేయగలుగుతాము కానీ దాన్ని ఎట్లా స్ఫూర్తిగా తీసుకోవాలి, దేన్ని పట్టించుకోవాలి, దేన్ని పట్టించుకోవద్దు అనే చాలా అంశాల మీద ఇవాళ రేపు చాలా విద్యార్థులు కన్ఫ్యూజన్గా ఉన్నారు.
అట్లాంటి దాంట్లలో ఇప్పుడున్న కాంటెంపరీ ఇండియాలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా నడిపిస్తున్నప్పుడు దీన్ని మనం ఏ ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం ఏ రకంగా దీనితోటి పోరాడాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విద్యార్థులకి రేపటి కాలంలో దేశాన్ని కాపాడుకోవడం అనేది ఈరోజు బాధ్యత కాబట్టి దానికి సేకరించాలి. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ మనం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో పెడుతున్నాం కాబట్టి రేపు ఖచ్చితంగా ఒక జెన్జీ విద్యార్థులే కాకుండా దాంతోపాటు జెన్జీ విద్యార్థులు ఉన్న తల్లిదండ్రులు, దాంతోపాటు వాళ్ళ యొక్క నానమ్మలు, కూర్చొని మాట్లాడుకునే నానమ్మలు, తాతలు, ఇక్కడున్న విద్యార్థులు, రాబోతున్న ఇంకా వాళ్ళకున్న ముందున్న వాళ్ళకంటే ఉన్న జూనియర్ విద్యార్థులు వాళ్ళందరూ కూడా రావాలని, తెలుసుకోవాలని. ఎందుకంటే వాళ్ళు ఒక విధానం చేసినప్పుడు వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు చేయరు అనేది తెలియదు, కానీ ఇది వీళ్ళు అని వాళ్ళకి అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు ఇట్లాంటిది ప్రవర్తిస్తారు అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నెగిటివిటీ రాకుండా అర్థం చేసుకునే జ్ఞానం వేరే వాళ్ళకు వస్తుందనే ఆలోచనతో రేపు ఈ మూమెంట్ చేయడం, అందరూ రావడం అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు సంతోషం. ఓకే, నవీన్ గారు, స్వేరస్ కూడా మీకు సంపూర్ణ మద్దతు జన్జెడ్కు తెలిపింది. దీని పట్ల మీ భాగస్వామ్యం ఏంటి, అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దేశంలో జరుగుతున్న అన్ని అంటే పేపర్ లీకేజీలు, విద్యలో వచ్చిన మార్పులు, బీజేపీ ప్రభుత్వం చేసిన కుట్రలు ఇవి జరుగుతున్నాయి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఏం చేస్తుంది అనేది మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దేశంలో ఎన్ని రకాల స్కాములు చేయాలో అన్ని రకాల స్కాములు చేసిన ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ ప్రభుత్వం వచ్చినాక దేశము జీడిపి పడిపోయింది, అన్ని రకాలుగా దేశము కింది స్థాయికి అయిపోయింది. మొత్తం ఏం చేయాలన్నా కానీ చేయలేని పరిస్థితికి అయిపోయింది. ఒక్కటే ఈరోజు ఎవరు తలుచుకున్నా ఏం జరగదు, ఒక జంజీ తలుచుకుంటేనే ఈ దేశం బాగుపడుతుంది. జంజీ ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దించే ప్రయత్నం చేస్తే ఈ దేశం బాగుపడుతుంది, లేకుంటే ఈ దేశం బాగుపడే పరిస్థితి లేదు. ఇప్పటికైనా జంజీ టీం మీరందరూ ఈ దేశంలో ప్రతి ఎమ్మెల్యేను, ప్రతి మినిస్టర్ను మీరు గుంజి అడగండి, రోడ్డు మీద గుంజి అడగండి ఏం చేస్తారు, ఎటు పోతున్నాయి, ప్రధానమంత్రి ఏం చేస్తుండు, సీఎం ఏం చేస్తుండు, ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, ఎంపీలు ఏం చేస్తారు, మినిస్టర్లు ఏం చేస్తారు, మీ సర్పంచ్లు ఏం చేస్తారు, ఎంత బడ్జెట్ వస్తుంది, మనం ఎడ్యుకేషన్కి ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, మనం చుట్టూ వ్యవస్థ ఏం నడుస్తుంది, ప్రపంచ దేశాలు ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి, మన ఇండియా ఏ విధంగా ఉంది అనే దాని మీద మీరు క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ చేస్తేనే మార్పు వస్తుంది, క్వశ్చన్ చేయకుండా మార్పు రాదు. ప్రశ్నించినోడే ఈ భూమి మీద నిలబడే రైట్స్ ఉన్నాయి. ప్రశ్నించకుండా ఏం బతికి వేస్ట్. మీరు ఇప్పటికైనా ప్రశ్నించండి, కొట్లాడండి, అవసరం ఉన్న చోట నిలబడండి. ఈ ప్రభుత్వాల వ్యతిరేకంగా మనం నిలబడితేనే మన భవిష్యత్తు ఉంటుంది, లేకుండా మన భవిష్యత్తు ఉండదు. నిలబడదాం, కలబడదాం, కొట్లాడదాం. అజయ్ గారు, మీరు చెప్పండి. జన్జెడ్ మూమెంట్ ఉస్మానియాలో జరుగుతున్నప్పుడు తొక్కిసలాటలో మీకు కొన్ని దెబ్బలు కూడా తగిలిన సందర్భం కాబట్టి మీరు ఈ ఉద్యమానికి ఎలా మనకి 15 ఆగస్టుకి కానీ ఆగస్ట్ 26 జనవరికి కానీ అందరు ప్రతి ఒక్కరు స్పీచ్లో ఒకటి చెప్తారు, నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి. అలాంటి నేటి బాలలే రేపటి పౌరులు, అలాంటి పౌరులం మనం ఈరోజు ఢిల్లీలో చేసిన జంతర్ మంతర్లో జరిగిన ఉద్యమంతో మనకు వచ్చిన సక్సెస్, ధర్మేంద్ర ప్రధాన్ యొక్క అధర్మంతో చేసిన అటువంటి వర్క్స్ని రిజైన్ చేయడం జరిగింది. ఇలాంటి మన భవిష్యత్ అంతా మనది అని చెప్పుకునే మనం అందరము ఇలాంటి జంజీ టాక్ అనేది చెప్పి ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ సార్, సుకుమార్ సార్ రావడం జరుగుతుంది మన ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్కి. సో మనం గురించి మనకేం రైట్స్ ఉన్నాయి, మనకేం హక్కులు ఉన్నాయి, మనం దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, కాన్స్టిట్యూషన్ ఏమిచ్చింది అనే విషయాలు మనం తెలుసుకోవడానికి వాళ్ళు కొంచెం డీటెయిల్డ్గా చెప్పడానికి మన కోసం వస్తున్నారు. సో మేము వస్తున్నాం, మీరు కూడా రండి. వీఆర్ గోయింగ్ టు ఉస్మానియా యూనివర్సిటీ అట్ 22:10 AM. మీరందరు రండి, మేము కూడా ఉంటున్నాం. అదే క్రమంలో ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల అభిప్రాయాలు సేకరించడం, ఎందుకంటే దేశంలో ప్రస్తుత పరిస్థితుల రీత్యా యువత తీవ్రమైన అసంతృప్తితో అగ్ని జ్వాలలతో రగిలిపోతున్న సందర్భం. ఎందుకంటే నిరుద్యోగుల సమస్యలు, అసమానతలు, అన్నార్తుల ఎదలు, అనేక రకాల సామాజిక సమస్యలలో ఈ దేశం కొట్టుమిట్టాడుతూ ప్రపంచ దేశాలు కూడా ఈ దేశంలో ఉండేటువంటి జన్జెడ్ మూమెంట్కి మద్దతు పలుకుతున్నటువంటి సందర్భాలు ప్రఖ్యాతిగాంచిన లండన్ యూనివర్సిటీస్ కావచ్చు, ఆక్స్ఫర్డ్ కావచ్చు, కేంబ్రిడ్జ్, చాలా అనేకమైనటువంటి యూనివర్సిటీలతో పాటు ప్రజలు, ప్రజా సంఘాలు, అనేక రకాల మేధావులు కూడా తెలుపుతున్నటువంటి సందర్భం ఇవాళ. కాబట్టి చూద్దాం ఏం జరగబోతా ఉన్నది. ఈ జన్జెడ్ మూమెంట్ అనేది దేశానికి దిక్సూచి ఉంటుందా, ఈ దేశంలో యువతకు న్యాయం చేసేటువంటి ప్రక్రియల ద్వారా
అంతిమంగా నిలబడతారా? ఎందుకంటే ప్రపంచ దేశాలలో శ్రీలంకలో మహేంద్ర రాజపక్సే లాంటి వాళ్ళను తరిమి కొట్టిన సందర్భం చూసినాం, బంగ్లాదేశ్లో షేక్ హసీనా లాంటి వాళ్ళను తరిమి కొట్టిన సందర్భం చూసినాం, నేపాల్లో ఎలా జరిగిందో మనం అందరం చూసినాం. వీళ్ళంతా జెడ్ మూమెంట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి ఇవాళ ఉస్మానియాకు 100 ఏళ్ల చరిత్ర ఉంది కాబట్టి ఆ చరిత్ర గర్భం నుంచి పుట్టిన విప్లవ యోధులు వీళ్ళ పోరాట వీరత్వం రేపు జరగబోయే సమావేశంలో తెలుస్తుందని కోరుకుంటూ మేము అడగానే మా వర్తమాన ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం.